రాజంపేట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏరియా హాస్పిటల్పై వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పివి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన నిర్వహించవలసిన సదరం క్యాంపు వాయిదా వేశామని తెలిపారు. అది తెలియక సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్పై వైద్యుల పనితీరుపై విమర్శలు చేశారని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఆర్థోపెడిక్ డాక్టర్ మాధవరెడ్డి పదోన్నతి మీద ప్రొద్దుటూరుకు బదిలీ అవడంతో ఆ స్థానం ఖాళీ అవడంతో సదరం క్యాంపుకు వచ్చిన పేషెంట్లు తెలియక ఎదురు చూశారు. దీంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సదరు క్యాంపుకు ప్రత్యేకంగా మదనపల్లి నుండి వారానికి ఒకసారి డాక్టర్ వస్తారని, యథావిధిగా సదరం క్యాంపులో స్లాట్ల పరంగా జరుగుతాయని కావున ప్రజలు గమనించి రావాల్సిందిగా సూపరింటెండెంట్ కోరారు. డాక్టర్ పివి నాగేశ్వరరాజు, మెడికల్ సూపరింటెండెంట్, ప్రాంతీయ వైద్యశాల, రాజంపేట. నిన్న మన వార్తలు సోషల్ మీడియా కానీ మన ప్రింట్ మీడియాలో కానీ వచ్చిన ఒక వార్త, నిన్న సదరం క్యాంపుకి వచ్చిన మన పేషెంట్లందరికీ ఇబ్బంది కలిగిందని ఒక న్యూస్ మనకి వచ్చింది. దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్తున్నాను. సో నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే, మనకి డాక్టర్ మాధవరెడ్డి అని 2020 నుంచి ఇక్కడ ఆర్థోపెడిషన్గా పనిచేసి అతను డిప్యూటీ సివిల్ సర్జన్ మీద ప్రమోషన్ మీద లాస్ట్ 5వ తేదీ ఫ్రైడే రోజు రిలీవ్ అయ్యి ప్రొద్దుటూరు వెళ్ళారు. తర్వాత ఆ వీక్కి స్లాట్స్ అన్నీ బుక్ చేసి అన్నీ కంప్లీట్ చేశాము. ఈ వీక్ స్లాట్స్ ఏమీ చేయొద్దని ఇన్ఫర్మేషన్ పంపించాము. కానీ ప్రీవియస్ స్లాట్స్ వల్ల 8వ తేదీ ఉదయాన్నే సోమవారం రోజు అందరు పేషెంట్లు, వికలాంగులు సర్టిఫికేట్ల కోసం, అసెస్మెంట్ కోసం వచ్చారు. సో ఇది కమ్యూనికేషన్ పైనకి వెళ్ళకపోవడం వల్ల మనకి ఆర్థోపెడిషన్ డాక్టర్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల అది జరగాల్సిన సోమవారం జరగాల్సినది వాయిదా పడి, సో రీఅరేంజ్మెంట్స్ రేపు బుధవారం రోజు ఎవరైనా ఆ రోజు మిగిలిన వాళ్ళు అండ్ కొత్తగా స్లాట్స్ వాళ్ళు కూడా బుధవారం రోజు ప్రత్యేక డాక్టర్ని మదనపల్లి నుంచి తెప్పించి మళ్ళీ పూర్తి చేస్తున్నాము. అండ్ ఇంకా నిన్న కూడా ఇంకా 2-3 కామెంట్స్ వచ్చాయి, కంటి డాక్టర్ లేరు అని. కంటి డాక్టరు మెటర్నిటీ లీవ్లో ఉంది, అంటే ఆ అమ్మాయికి డెలివరీ అయ్యి మెటర్నిటీ లీవ్లో ఉంది. సో దానివల్ల ఇబ్బంది కలిగింది. దానికి కూడా ఒక పీజీని పెట్టి ఆప్తాలు, ఈఎన్టీ అన్ని రకాల స్పెషలిస్టులని చేస్తున్నాం. ఆర్తో కూడా ఒక డిఆర్పి పీజీని పెట్టి ఓపీ అన్ని చూస్తున్నాము. సో మనకి కొత్తగా డాక్టర్ వచ్చే వరకు వారానికి ఒకరోజు ఖచ్చితంగా సదరం క్యాంపులు కూడా చూస్తాము.